హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీఆర్ఎస్ అని అంటారు. ఏపీఆర్ఎస్కి సంబంధించి మంచి ఎవరైతే 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి అంటే 5 నుంచి 10వ తరగతి వరకు ఈ స్కూల్స్లో అయితే ఫ్రీగా వాళ్ళైతే స్కూల్స్ అయితే బోధన అయితే చేస్తారు. ఫ్రీగా స్కూల్స్ చెప్తారు. ఇది గవర్నమెంట్ స్కూల్ అండి. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరు ఎటువంటి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. హాస్టల్స్ కూడా ఉంటాయి. అండ్ బాయ్స్కి గర్ల్స్కి అయితే సపరేట్గా ఈ స్కూల్స్ అయితే ఉంటాయి. బాయ్స్కి ఒక చోట గర్ల్స్కి ఒక చోట ఇలాగా సపరేట్ స్కూల్స్ అయితే ఉంటాయి. మొత్తం క్లియర్గా చెప్తాను, చివరి వరకు చూడండి. అండ్ ఇదైతే చాలా ప్రతి సంవత్సరం పడుతుంది. అలాగనే ఈ సంవత్సరం కూడా పడింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31th లాస్ట్ డేట్ గురించి చెప్తాను చూడండి. 31th మార్చ్ 2026 అండి. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఈ డేట్ లోపు అందరూ అప్లై చేసుకోండి. సో ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. ఏపీఆర్ఎస్ ఎంపురం ఎచ్చర్ల మండలం శ్రీకాకుళం జిల్లాలో 80 సీట్లు అయితే ఉన్నాయి. బాయ్స్ స్కూలు. వామనపల్లి ఏపీఆర్ఎస్ బాయ్స్ బాలికల స్కూలు, బొబ్బిలి బాయ్స్ స్కూలు, ఇలాగ డిఫరెంట్గా ఇచ్చారు. ఏపీఆర్ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్స్ ఇది మొత్తం 5th క్లాస్కి అండి. ఎవరైతే 4వ తరగతి ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళు 5వ తరగతికి అయితే మీకు వచ్చిన మార్కులు బేస్ చేసుకొని ఈ స్కూల్స్లో అయితే సీట్లు అయితే ఇస్తారు. అండ్ మీ మండలం వైజ్గా ఇప్పుడు ఈ స్కూల్ ఉందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు తాడికొండ గురించి చెప్తాను చూడండి. ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ తాడికొండ అనే స్కూల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. సో అదొక చిన్న ఎగ్జాంపుల్ అండ్ అందరికి తెలిసిన స్కూల్ కాబట్టి. ఏపీఆర్ఎస్ తాడికొండ బాయ్స్ స్కూల్ శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి ఇలా ఈ జిల్లాల వాళ్ళు ఎవరైనా కానీ ఈ స్కూల్లో అయితే చదవచ్చు. సో అలాగా ఏపీఆర్ఎస్ గుంటూరు, సుభాష్ నగర్, నందివేలుగు రోడ్డు ఈ బాయ్స్ స్కూల్ దీంట్లో కూడా ఈ జిల్లాల వాళ్ళు ఎవరైనా కానీ మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకొని వాళ్ళే సీట్లు ఇస్తారు. మీ అంతటికి మీరు పోయి ఆ స్కూల్లో చదవాలి నేను చదువుతా అంటే వాళ్ళైతే అలా ఒప్పుకోరు. గవర్నమెంట్ ఇది కాబట్టి ఇది మీకు వచ్చిన మార్క్స్ ప్రకారం మీ అబ్బాయికి మీకు వచ్చిన మార్క్స్ ప్రకారం వాళ్ళైతే స్కూల్స్లో అయితే సీట్లు అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఎక్కడ సీట్ వచ్చిందో మీ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని వాళ్ళే మీకు అయితే తెలియపరుస్తారు నోటిఫికేషన్ ద్వారా. సో ఇంకా క్లియర్గా చాలా ఉంది కాబట్టి మొత్తం క్లియర్గా చెప్తాను చూడండి. ఎక్కడ అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలి, ఎలా డాక్యుమెంట్స్ ఏం కావాలి క్లియర్గా చెప్తాను. సో 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతిలో కూడా ఖాళీలు అయితే వాళ్ళు ఇచ్చారు. శ్రీకాకుళంలో 6వ తరగతి బాయ్స్ స్కూల్లో 4 ఖాళీలు అయితే ఉన్నాయి. మళ్ళీ శ్రీకాకుళం ఎంపురంలో ఒక ఖాళీ అయితే ఉందండి 8వ తరగతి వాళ్ళకి. మళ్ళీ శ్రీకాకుళం బాలికలు గర్ల్స్ స్కూల్లో వామనపల్లిలో 6వ తరగతికి 3 ఖాళీలు. ఈ 3 ఖాళీలు కూడా ఓసీ వాళ్ళకి ఒకటి, బీసీ వాళ్ళకి బీసీబీ వాళ్ళకి ఒకటి, బీసీఈ వాళ్ళకి ఒకటి, ఇలా 3 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇలా మీరు నోటిఫికేషన్లో తర్వాత క్లియర్గా చూసుకోండి. ఈ నోటిఫికేషన్ మన డిస్క్రిప్షన్లో కింద ఈ వీడియో కింద బ్లూ కలర్లో ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీరు వీడియో అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది, డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చింది. మీరు వెళ్ళి జస్ట్ చూసుకోవడం వరకే ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ స్కూల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి జస్ట్ చూసుకోవడమే. ఎగ్జాంపుల్ తాడికొండ గురించి చెప్దాం, ఎందుకంటే తెలిసింది కాబట్టి అందరికీ. తాడికొండలో 6వ తరగతికి 35 ఖాళీలు ఉన్నాయి. అండ్ తాడికొండ బాయ్స్ స్కూల్ ఇది కూడా మొత్తం తాడికొండ బాయ్స్ స్కూల్ 7వ తరగతికి 7 ఖాళీలు, 8వ తరగతికి 5 ఖాళీలు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ అంటే ఎక్కువ ఖాళీలు అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఎందుకంటే మంచి స్కూల్ కాబట్టి ఇది. అండ్ ఏపీఆర్ఎస్ గుంటూరు మైనార్టీ బాలురు స్కూల్లో 6వ తరగతికి 73 ఖాళీలు ఉన్నాయి. మైనార్టీ బాలురు 7వ తరగతికి 47 ఖాళీలు. ఇలా ఈ స్కూల్ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎక్కువ ఖాళీలు ఉన్న స్కూల్ అండి మైనార్టీ స్కూలు. మైనార్టీ అయినా ఏపీఆర్ఎస్ అయినా మొత్తం ఒకటేనండి. మొత్తం ఏపీఆర్ఎస్ గవర్నమెంట్ స్కూల్సే. మొత్తం ఏపీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కిందే వస్తాయి. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందు ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోండి. ఇది జస్ట్ ఒక నోటిఫికేషన్ వచ్చింది అని మీ అందరికీ తెలియపరచడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ చివరిలో వీడియో అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసి జాగ్రత్తగా చూసుకోండి. సో గమనిక ఇంకా ఈ నోటిఫికేషన్లో చేంజెస్ అయితే చేస్తామని చెప్పేసి వాళ్ళైతే తెలియపరిచారు. అంటే
కొంతమంది ఈ వీడియో అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది స్కూల్స్ వదిలిపెట్టి చదవమని చెప్పేసి వెళ్తారు కదా, ఆ ఖాళీలు అని వాటి ప్లేసుల్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని వాళ్ళైతే అక్కడ కూడా సీట్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో 6వ తరగతి చదువుతున్న వాళ్ళు ఇప్పుడు 5వ తరగతి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు 4వ తరగతి ఇప్పుడైతే చదువుతూ ఉండాలి. అండ్ 6వ తరగతి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు 5వ తరగతి అయితే మీరు చదువుతూ ఉండాలండి. 7వ తరగతి వాళ్ళు 6వ తరగతి చదువుతూ ఉండాలి. 8వ తరగతికి వెళ్ళాలనుకున్న వాళ్ళు 7వ తరగతి చదవాలి. సో ఇదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ అండి, మొత్తం తెలంగాణ వాళ్ళకైతే కాదు, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్కూల్స్లో సీట్లు అయితే వస్తాయండి. అండ్ ఆల్సో హాల్ టికెట్ గురించి క్లియర్గా చివరిలో చెప్తాను. సో ఎగ్జామ్కి సంబంధించి 5వ తరగతి వాళ్ళు మీరు రాయాల్సిన ఎగ్జాము తెలుగు లేదా ఉర్దూలో రాయొచ్చు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది, తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాథ్స్ సబ్జెక్ట్ గణితం సబ్జెక్టు, ఈవీఎస్ సబ్జెక్ట్ అయితే ఉంటుందండి. 6వ తరగతి వాళ్ళకి కూడా సేమ్ ఆల్మోస్ట్ తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల ఈవీఎస్. 7వ తరగతి వాళ్ళకి కూడా జస్ట్ సైన్స్ అని చెప్పేసి ఈవీఎస్ ప్లేస్లో సైన్స్, సోషల్ యాడ్ అవుతుంది. ఇది 8వ తరగతికి కూడా సేమ్ ఆల్మోస్ట్ అండి. సో మార్కులు వచ్చేసరికి తెలుగుకి వచ్చేసరికి 25 మార్కులు, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేసరికి 15 మార్కులు, మ్యాథ్స్కి 30 మార్కులు, ఈవీఎస్కి 30 మార్కులు అండి. సో మనం ఇది చూసుకుంటే సైన్స్కి వచ్చేసరికి 20 మార్కులు, సోషల్కి 20 మార్కులు, అన్ని 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న వాళ్ళకి అన్ని సబ్జెక్టులకి 20 మార్కుల కాడికి మొత్తం ఏ క్లాస్కైనా కానీ 100 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ కూడా మీరు పేపర్లో రాయాల్సిన అవసరం ఏం లేదండి, మొత్తం జస్ట్ క్వశ్చన్స్ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చివరిలో చూపిస్తాను ఎగ్జామ్ ఎలా ఉంటుందని చెప్పేసి. మీరు అలా జస్ట్ వెళ్ళి చూసుకొని రాయడం వరకే మీరు క్వశ్చన్ చూపిస్తా చూడండి. మీరు ఎగ్జామ్ కండక్ట్ ఎలా ఉంటుంది, అసలుకి ఏమేమి క్వశ్చన్లు ఉంటుంది చూపిస్తా. ఎగ్జామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరికైతే 4వ తరగతి చదువుతున్నారో వాళ్ళకి 5వ తరగతి బేస్ చేసుకొని ఉంటుంది ఎగ్జామ్. సో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారండి. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే ఎలా ఉంటుందండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. 5th క్లాస్ అంటే ఎవరైతే 5వ తరగతికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో మీ అందరికీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఈ క్వశ్చన్ పేపర్ ఇవన్నీ క్వశ్చన్ పేపర్ కూడా నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు జస్ట్ వెళ్ళి క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కావాలంటే జిరాక్స్ తీసుకొని జాగ్రత్తగా ఈ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం ఈ క్వశ్చన్లే వస్తాయని చెప్పేసి నేనైతే డెఫినెట్గా చెప్తాను. అంటే ఇవే రావండి, దీంతోపాటు కొన్ని యాడ్ అవుతాయి. కానీ ఈ నేర్చుకోవడం వల్ల మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ మీద ఒక ఐడియా అయితే వస్తుంది. క్వశ్చన్ పేపర్లు అయితే సెట్లు వైజ్గా ఇస్తారు, ఏ సెట్ బి సెట్ బుక్లెట్ కోడ్స్ అయితే ఉంటాయి, ఏ కోడ్ బి కోడ్ అని చెప్పేసి. అయితే మ్యాక్సిమం 3 సెట్లు అనుకుంటా, 3 సెట్ క్వశ్చన్ పేపర్ మొత్తం 5th క్లాస్కి సంబంధించి. సో ఇలా అయితే ఉంటుందండి ఎగ్జామ్ అయితే. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, మొత్తం వీడియోలో క్లియర్గా చెప్తున్నాను కాబట్టి. క్వశ్చన్ పేపర్ కూడా ఆల్రెడీ నేను చూపించాను, 5వ తరగతికి ఎలా ఉంటుంది, 6వ తరగతికి 7వ తరగతికి మొత్తానికి సేమ్ అదే మోడల్లో ఉంటుంది. జస్ట్ సబ్జెక్టులు మారుతాయంటే అంతే అండి ఇంకా. సో ఎందుకంటే నేను ఇంత క్లియర్గా ఇంత లాంగ్ చేస్తున్నానంటే నేను ఆల్రెడీ ఆ స్కూల్లో చదువుకున్న అతన్నే కాబట్టి ఎలా ఉంటుంది ప్రాసెస్ క్లియర్గా చెప్తేనే 10 మందికి అర్థమైంది కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. సో సబ్జెక్టుల గురించి కూడా ఆల్రెడీ చెప్పాను. ఇంకా మనం చూడాల్సింది ఈ వచ్చరికి ఇప్పుడు మనం పరీక్ష ఎక్కడెక్కడ ఉంటుందో చూద్దాం. శ్రీకాకుళంలో ఉంటుంది, శ్రీకాకుళం పరీక్ష కేంద్రం, పార్వతీపురంలో ఉంటుంది, విజయనగరం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, భీమవరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, బాపట్ల, నర్సరావుపేట, ఒంగోలు, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, అనంతపూరు, ధర్మవరం, కడప, కర్నూలు, నంద్యాల ఈ సెంటర్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు, ఆ యొక్క స్కూల్స్కి సంబంధించి ప్రిన్సిపల్స్ ఫోన్ నెంబర్లు అండి. ఇవన్నీ
మీరు ఊరికే ఫోన్ చేయమాకండి, ఎందుకంటే వాళ్ళు చిరాకు పడతారు. ఓన్లీ ఇంపార్టెంట్కి మాత్రం కాల్ చేయండి, ఎందుకంటే మనలాగే ఎంతోమంది చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా స్కూల్స్లో టెన్షన్, మీ యొక్క ఫోన్ కాల్స్ టెన్షన్ అయితే ఉంటుంది. సో ఎవరు ఇబ్బంది పెట్టమాకండి, అది కూడా ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. ప్రిన్సిపల్స్ ఎందుకంటే వాళ్ళు ఎన్నో టెన్షన్స్లో ఉంటారు. సో ఇంపార్టెంట్ అయితేనే కాల్ చేయండి, చిన్న వాటికి కాల్ చేయమాకండి. అండ్ ముఖ్యమైన తేదీల గురించి చెప్తాను. ఇది వచ్చేసరికి 18వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి నెల 18వ తారీఖు అయితే అప్లికేషన్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 31వ తారీఖు 3వ నెల అండి లాస్ట్ డేటు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 31వ తారీఖు లోపు అప్లై చేసేసుకోండి. మార్చి 31 లోపు క్లోజ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీరు అప్లై చేసుకుందామన్నా కానీ అయితే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై కాదండి, సో ఓపెన్ కూడా కాదు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసి డాక్యుమెంట్లన్నీ క్లియర్గా ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. పరీక్ష వచ్చేసరికి 24వ తారీఖు అయితే ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ అయితే 15వ తారీఖు డౌన్లోడ్ అయితే చేసుకొని 24వ తారీఖు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి. ఆఫ్లైన్ అండి, ఇదంతా మొత్తం ఆఫ్లైన్లోనే ఉంటుంది. మళ్ళీ 15వ తారీఖు 5వ నెల 2026 తారీఖున మీ యొక్క ఎగ్జామ్కి మీకు ఎక్కడ సీట్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చాయి, ప్రతి ఒక్కటి వాళ్ళైతే ఆ రోజైతే తెలియపరుస్తారు. సో ఇదండి టోటల్గా వివరాలు మొత్తం క్లియర్గా చెప్పాను. ఇప్పుడు డాక్యుమెంట్ల గురించి చెప్తాను చూడండి. ఏమేమి డాక్యుమెంట్లు కావాలో క్లియర్గా చెప్తాను. మీరు అప్లికేషన్స్ పెట్టేటప్పుడు కానీ అసలు మీకు ఒక రిక్వైర్డ్ టోటల్గా కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, మీ పేరెంట్ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చే నెంబరే కావాలండి. ఈమెయిల్ ఐడి అంత మ్యాండేటరీ కాదు. స్టూడెంట్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలండి. సిగ్నేచర్ కావాలి. స్టూడెంట్ సర్టిఫికేట్, లైక్ మీరు 4th క్లాస్ చదువుతుంటే 4th క్లాస్ చదువుతున్నట్టు, 5th క్లాస్ చదువుతుంటే 5th క్లాస్, 6th 7th ఇలా మీరు మీ యొక్క చదువుతున్నట్టు సర్టిఫికేట్లు అయితే కావాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ రెండు మీకు సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళైతే తీసుకుంటారు. ఇప్పుడైతే ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఉంటే తీసుకొని వెళ్ళండి, ఉపయోగపడితే అప్లై చేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఏంది మొత్తం క్లారిటీ కావాలనుకుంటే మన వీడియోలో ఈ వీడియో కింద చిన్న కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను మొత్తం క్లియర్గా ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో ఇదండి వీడియో. ఇప్పటికీ చాలా లాంగ్ అయింది, లెంత్ అయింది. ఈ వీడియో గురించి నేను మొత్తం క్లారిటీగా చెప్పాను. అండ్ స్కూల్స్ గురించి చెప్తాను చూడండి. అక్కడ టోటల్గా మీరు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి, మొత్తం ఫ్రీయేనండి. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి, నేను కూడా అక్కడ చదివి వచ్చాను కాబట్టి. అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. డైలీ ఎగ్ ఇస్తారు, అరటికాయ ఇస్తారు. ఫుడ్ విషయంలో మీరు డోకా పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. గవర్నమెంట్ క్వాలిటీ ఇప్పుడు చాలా గవర్నమెంట్ మారింది, అండ్ సంవత్సరానికి ఒక గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మంచి ఫుడ్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ మీద వాళ్ళైతే మెయిన్ దృష్టి పెట్టారు. సో ఫుడ్కి సంబంధించి చదువు ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేదు, చదువు కూడా బాగా చేపిస్తారు. ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉంటాయి. మీ యొక్క ఇంటర్నల్ మార్క్స్ వాళ్ళు బేస్ చేసుకొని మార్క్స్ ఇస్తారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. FA1, ఫార్మేటివ్ టెస్ట్ 1, ఫార్మేటివ్ 2, ఫార్మేటివ్ 3 ఇలా సమ్మేటివ్ 1, సమ్మేటివ్ టెస్ట్ 2, SA1, SA2 అని చెప్పేసి ఇలా సంవత్సరానికి 2 టెస్టులు అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం ఇలా FA1, FA2, FA3, FA4 లాగా దగ్గరగా 4 టెస్టులు ఉంటాయి. మళ్ళీ సమ్మేటివ్లు 2 ఉంటాయి. ఆ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మీకు వచ్చిన మార్కుల ప్రకారం నెక్స్ట్ ఇయర్కి ఎక్కడైతే మీరు ఏ సెక్షన్, బి సెక్షన్ ఇలా 2 సెక్షన్లు ఉంటాయి. మీ అబ్బాయికి మీకు ఎన్ని మార్కులు అయితే వస్తాయో ఆ మార్కుల్ని బేస్ చేసుకొని ఏ సెక్షన్లో వేయాలా, బి సెక్షన్లో వేయాలని చెప్పేసి బేస్ చేసుకొని వాళ్ళు సెక్షన్లు అయితే డివైడ్ చేస్తారు. సో 5th క్లాస్కి అయితే ఇబ్బంది ఏం లేదు, మీరు వచ్చిన మార్కుల ప్రకారం సెక్షన్స్ అయితే ఇస్తారు. ఆ తర్వాత చిన్నగా మీకు వచ్చిన మార్కుల ప్రకారమే వాళ్ళైతే ఏ సెక్షన్లో కానీ బి సెక్షన్లో కానీ మిమ్మల్ని షఫుల్ అయితే చేస్తారండి. సో ఇదండి టోటల్గా నేను చెప్పిన వీడియో గురించి అయితే. మార్క్స్ అయితే బాగా వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. మొత్తం గవర్నమెంట్ సెంట్రల్ కూడా 10th క్లాస్ సెంట్రల్ ఉంటాయి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేసి, చాలామందికి ఈ నోటిఫికేషన్ గురించి తెలియదండి, సో వాళ్ళకి షేర్ చేసి కొంచెం వాళ్ళకి తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ముందుగా చాలా నోటిఫికేషన్లు చేస్తా, మంచి వీడియోలు చేస్తా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్ అండి. ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్న వాళ్ళకైతే మాత్రం 100% నేను గ్యారెంటీ ఇస్తాను. మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ.